వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. పంట కాలువలో బోల్తా పడిన కళాశాల బస్సు క్షేమంగా బయటపడ్డ విద్యార్థులు. ఓడలరేవు బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల నుండి విద్యార్థులను ఎక్కించుకొని సాయంత్రం తిరిగి వెళుతున్న బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు మండలం సరిపల్లి గ్రామం వచ్చేటప్పటికి స్టీరింగ్ రాడ్ విరిగిపోయి పంట కాలువలోకి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 6 విద్యార్థులను గ్రామస్తులు అద్దాలు పగలగొట్టి క్షేమంగా బయటకు తీశారు. స్వల్ప గాయాలతో విద్యార్థులు బయటపడ్డారు. జిల్లా వ్యాప్తంగా తుఫాను ప్రభావంతో శనివారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ ఆదేశాలను ధిక్కరించి విద్యాసంస్థలను నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థి ప్రజా సంఘాలు మండిపడ్డాయి. దీనిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల నుండి రవాణా నిమిత్తం వేల రూపాయలు వసూలు చేస్తున్న విద్యాసంస్థల బస్సులను రవాణా శాఖ అధికారులు చెక్ చేసి ఫిట్నెస్ పరిశీలన చేయాలని, ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేసి యాజమాన్యాలపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు. కోనసీమ జిల్లా సరిపల్లి గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల బస్సు స్టీరింగ్ రాడ్ ఇరిగిపోయి 6 విద్యార్థులు తోటి ఉన్నటువంటి బస్సు పంట కాలువలో పడింది. ప్రమాదవశత్తు విద్యార్థులకు ఎవరికి ఏమీ కాలేదు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వాతావరణ శాఖ హెచ్చరికల్ని జిల్లా కలెక్టర్ మహేష్ గారు ప్రైవేట్ పబ్లిక్ స్కూల్ ఏ కాలేజీ కూడా ఏ స్కూల్లో కూడా నిర్వహించొద్దని అధికారులకు స్పష్టమైనటువంటి నిర్దేశాలు జారీ చేస్తే మరి బీవీసీ యాజమాన్యం అక్రమంగా దొంగచాటుగా విద్యార్థులకి ఇవాళ క్లాసులు నిర్వహించింది. ఆ సెలవు రోజుల్లో వాతావరణం బాగోకుండా కళాశాల క్లాసులు నిర్వహించడం వల్ల విద్యార్థులు ప్రాణ నష్టం ఇంత ప్రమాదానికి గురి కావాల్సి వచ్చింది. కాబట్టి ప్రైవేట్ కళాశాలలో ప్రతి బస్సుకి ఫిట్నెస్ నిర్వహించాలని ఆర్టీఓ అధికారులని డిమాండ్ చేస్తా ఉన్నాం. సెలవు రోజుల్లో కలెక్టర్ ఆదేశాలు పేజీ చేయనటువంటి బీవీసీ యాజమాన్యంపై తగు చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పొలమూరు మోహన్ బాబు, బీఎస్పీ అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్. జై భీమ్, జై భారత్.